దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ ఈ పరలోక రాజ్యమును క్రీస్తు ప్రభుల వారు పొలములో దాచబడినటువంటి ధనముతో, ధననిధితో పోలుస్తూ ఉన్నాడు. ఈ ఉపమానాన్ని గనుక మనము గ్రహించినట్లయితే 4 విషయాలు మనకు బోధపడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఏమిటి అంటే, పరలోక రాజ్యం అనేటువంటిది పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడిన ధనము అనగా మర్మము అయి ఉన్నది. అది ఒక మర్మము. క్రీస్తు ప్రభుల వారిని గురించిన మర్మాన్ని గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా, దేవుని రాజ్యము చాలా ప్రశస్తమైనది, చాలా మిక్కిలి విలువైనటువంటిది, చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. అది వెలపెట్టి కొనలేనటువంటిది. ఏమి కూడా మనము చెల్లించలేము దాన్ని కొనడానికి. ఎందుకు అంత అమూల్యమైనదో ఈరోజు నేర్చుకుందాం. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి పెట్టినటువంటి విలువ ఏమిటో ఈరోజు నేర్చుకుందాం. మూడవదిగా, దేవుడు స్థాపించినటువంటి ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి అంటే మనలను మనము సంపూర్ణముగా దేవుని చిత్తానికి సమర్పించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనలను మనము దేవునికి అర్పించుకొనవలసిన వారమై ఉన్నాం. ఇక 4వది, ఆ దేవుని పరలోక రాజ్యము మనకు దేవుని కృపచేత ఎప్పుడైతే నీవు నేను ఆయన చిత్తానికి లోబడతామో, ఆయన రక్షణ, ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు నీవు నేను ఆ దేవుని రాజ్యంలోనికి ఉచితముగా ప్రవేశించడానికి అర్హులమవుతాం. హల్లెలూయా. మొట్టమొదటిగా, దేవుని రాజ్యము ఒక గుప్తనిధి అనగా పొలంలో దాచబడినటువంటి ధనము, మర్మము అయి ఉన్నది. రెండవదిగా, అది చాలా ప్రశస్తమైనది. మూడవదిగా, దాన్ని నీవు సంపాదించుకోవాలంటే నీవు దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. 4వదిగా, నీవెప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు ఉచితంగానే తన కృపను, తన రక్షణను, ఆ నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు రెండవ అంశము, ఆ దేవుని రాజ్యమునకున్నటువంటి ప్రశస్తత, ఆ గొప్పదనము, ఆ విలువ ఏమిటో ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుని రాజ్యము అంత విలువైనటువంటిది? ఎందుకు ఆ పొలంలో దాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి సంతోషంతో తనకున్నదంతా అమ్మి దాన్ని ఎందుకు కొన్నాడు అంటే, మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి పాపములో, శాపములో నశించిపోతున్నటువంటి మనలందరినీ తన ప్రియ కుమారుని సహవాసమునకు ఆయన పిలుచుకున్నాడు. మానవాళి అంతా తమ చిత్తానుసారముగా జీవిస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు సైతం దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని లోక రక్షకుడుగా పంపించాడు. ఎంతమంది అయితే ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు రక్షించి ఒక రాజ్యముగా, దేవుని ప్రజలుగా ఆయన పిలుచుకున్నాడు. ఇదిగో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, a holy nation, a peculiar people, that ye should show forth the praises of him who has called you out of darkness into his marvelous light, into his marvelous kingdom. ఇంకా మరి కొలస్సీ పత్రికలో మనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఇలాగ రాస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 14వ వచనంలో, ఆ కుమారుని యందు అనగా క్రీస్తు ప్రభుల వారి యందు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం ప్రియులారా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. దేవుని రాజ్యము ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి రాజ్యము. హల్లెలూయా. మరి ఆయన తాను ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన ప్రియ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలోనికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్నటువంటి ఆయన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఏం దారపోసాడో తెలుసా? పరిశుద్ధుడు, పవిత్రుడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో చిందించి ఆయన ప్రియ కుమారుని ప్రాణంను మన కొరకు ఆయన అర్పించాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనిస్తే, ఇదిగో నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. హల్లెలూయా. భూపతులకు రాజు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇదిగో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. ఆయన తన రక్తము వలన మన పాపముల నుంచి తన రక్తాన్ని చిందించి కలువరి సిలువలో మన పాపముల నుంచి మనలను విడిపించాడు. మనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుంచి మనలను విడిపించి ఇదిగో తన స్వరక్తమిచ్చి మరి మనలను విడిపించి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనాంగముగా మనలను చేశాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఇంకా ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆ దేవుని రాజ్యంలోనికి మనలందరినీ తీసుకెళ్ళడానికి, ఆ నిత్య రాజ్యంలోనికి ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మనలందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. మరి ఆ నిత్య రాజ్యం ఎలా ఉంటుందో చూస్తారా? ఇదిగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, అంతటి నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచి తిని అంటున్నాడు భక్తుడైన యోహాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూస్తూ ఉన్నాను. కొత్త భూమి, కొత్త ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి, సముద్రం ఇక లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది.
ఎంత గొప్ప ధన్యత పిల్లరా! ఆ పరలోక రాజ్యంలో దేవుని నివాసము, ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని శక్తి ఉన్నది, దేవుని ప్రసన్నత ఉన్నది. హల్లెలూయా! ఇదిగో ఆయన వారితో నివాసముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. హల్లెలూయా! మరణము ఇక ఉండదు. హల్లెలూయా! అది దేవుని రాజ్యం, మరణము లేనటువంటి రాజ్యం, దేవునితో సహవాసము కలిగినటువంటి రాజ్యం. దుఃఖము లేదు అక్కడ, కన్నీరు లేదు, వేదన లేదు. ఇంకా అక్కడేముందో తెలుసా? దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా! దేవుడే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు, ఈ లోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభుల వారు, ఆయనే రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు, ఆ రాజ్యంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అది పరలోక రాజ్యపు మరి నమూనా, పరలోక రాజ్యపు వివరణ. హల్లెలూయా! మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ పరలోక రాజ్యము, ఆ ధననిధిని పోలినటువంటి ఆ రాజ్యం, ఆ మర్మము దాచబడినటువంటి మరి మర్మము క్రీస్తు ప్రభుల వారి యందు నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం, దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుడు మనలందరినీ ఆ నిత్య రాజ్యంలో కలుసుకోవాలని ఆశతో తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని లోకంలోనికి పంపించాడు. క్రీస్తు ప్రభుల వారి నామమందు నమ్మికయించి ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో, ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యంలో, అమూల్యమైన ప్రశస్తమైన మరి మహిమ గల దేవుని రాజ్యంలో వారసులు మోదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మమ్మల్ని అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో నుంచి విడిపించి మీరి ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని వారసులుగా చేసిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని విమోచించి పరిశుద్ధులుగా, పవిత్రులనుగా మమ్మల్ని ఆశీర్వదించి శుద్ధీకరించి మీ నిత్య రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేసిన ప్రభువా మీకే లెక్కలేని స్తుతులు, కోట్లాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వందనాలు తండ్రి. అయ్యా మరి ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ మా ప్రభువా మీ నిత్య రాజ్యంలో వారసులయ్యే కృపా ధన్యత దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. ధైర్యము, ఆదరణ బిడ్డలకు దయచేయండి అయ్యా. అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవన బిడ్డలను దర్శించి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను అభిషేకించి మీ నిత్య రాజ్యము కొరకు బిడ్డలను సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.